ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. మన ఆరాధనలో భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 142వ కీర్తనను ప్రేమచంద్ర సార్ గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతారు. ఈనాటి ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథం నుంచి 142వ కీర్తనను చదువుకుందాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమలాడుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరియొడ్డి ఉన్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. నేను చాలా కృంగి ఉన్నాను. నా మొరకు చెవి ఎగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా సుకన్య వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుంది. తర్వాత స్టాలిన్ వచ్చి మరొక పాట పాడతాడు. చివరిగా సోఫియా వచ్చి పాట పాడుతుంది. నూతనమైనది నీ వాత్సల్యము, ప్రతిదినము నన్ను దర్శించెను. ఎడబాయనిది నీ కనికరము, నన్నెంతో ప్రేమించెను.
ఎంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితినో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితినో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో
రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. తగా ప్రేమించితివో నిన్నంత. వందనమయ్యా వందనమయ్యా నీకే యేసయ్యా, వందనమయ్యా వందనమయ్యా నీకే యేసయ్యా.
చేయబడినటువంటి లేఖన భాగములను రజనీ జితేష్ గారు చదువుతుండగా సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేడు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుంచి 23 వరకు చదువుకుందాం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లగా ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదియా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. దేవుడి కొద్ది వాక్యం మన వెనుకలో దీవించునుగా. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియోనా స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి చివరిదైన 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుగా మనం విని ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే వాక్యానుసారి అయిన క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. లేఖనానుసారి అయిన క్రీస్తు అని అనుకోవచ్చు, లేక తండ్రి చిత్తానుసారమైన క్రీస్తు అని అనుకోవచ్చు, లేక వాక్యానుసారి అయిన క్రీస్తు అని కూడా అనుకోవచ్చు. ఆ 3 విషయాల్లో ఉన్న భావం ఒకటే కాబట్టి ప్రస్తుతానికి మనం వాక్యానుసారి అయిన క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనము కూడా అట్టి క్రీస్తుని మాదిరిగా కలిగి అనుసరించు క్రైస్తవులుగా ఉన్నాం గనక మనము కూడా వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగించుకోవాలి అనేది మనం గ్రహించాలి. కనుక ఈ సమయంలో
చదివినటువంటి వాక్య భాగాన్ని మనం క్రమముగా ధ్యానం చేస్తూ ఉండగా ఆ మేరకు మనం అందరం కూడా దృష్టి పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరించాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. వారు వెళ్ళిన తరువాత, అనగా జ్ఞానులు యేసు ప్రభుని చూచి వెళ్ళిన తరువాత, ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఆ వాక్యానుసారముగా యేసు ప్రభు ఐగుప్తు దేశంలో ఉండి అక్కడి నుంచి పిలువబడ్డాడు. అది మనం 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చదివిన వాక్య భాగం. ఇక్కడ వారు వెళ్ళిన తర్వాత అన్నాడు, అంటే జ్ఞానులు వెళ్ళిన తర్వాత. జ్ఞానులు వచ్చి యేసయ్యను ఆరాధించి వెళ్ళినది ఇంచుమించు 4 దినాలని మనం గత దినాల్లో లెక్కలు కట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 4 దినముల తర్వాత మరియమ్మకు శుద్ధి దినములు తీరిన తర్వాత, అనగా 33 దినములు తీరిన తర్వాత లేవీకాండం 12వ అధ్యాయాన్ని అనుసరించి అక్కడి నుంచి వారు ఎక్కడికి వెళ్ళినట్టుగా ఉంది? మత్తయి సువార్తలో డైరెక్ట్గా ఐగుప్తుకి వెళ్ళినట్టుంది. మరి లూకాసు వార్తలో మనం చదువుకున్నాం, ధర్మశాస్త్రానుసారంగా వారు పావురపు పిల్లలను గువ్వలను తీసుకుని వచ్చి యెరూషలేము దేవాలయంలో దేవునికి ప్రభువుని ప్రతిష్ఠ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి యెరూషలేముకి వెళ్లకుండా ఇక్కడ బెత్లెహేము నుంచి ఐగుప్తుకి వెళ్ళినట్టుంది మత్తయి సువార్తలో. లూకాసు సువార్తలో ఏమో బెత్లెహేము నుంచి యెరూషలేముకి వెళ్ళినట్టుగా ఉంది. ఈ రెండింటినీ కలుపుకుంటే యేసు ప్రభు బెత్లెహేము నుంచి ఐగుప్తుకి వెళ్ళాడు వయా యెరూషలేము. బెత్లెహేము నుండి ఐగుప్తుకి వచ్చి అక్కడ సమస్తాన్ని ధర్మశాస్త్రానుసారం జరిగించి ఆ రాత్రి విశ్రమించి వేకుజామున తిరిగి నజరేతుకి వెళ్ళాలని అనుకున్నాడేమో. ఆ రాత్రి దేవుడు యోసేపుకి స్వప్నమందు కనబడి ఐగుప్తుకి వెళ్ళు అన్నాడు. వెంటనే ఐగుప్తుకి వెళ్ళాడు అక్కడి నుంచి అక్కడికి. మత్తయి సువార్తలో మనం చదువుకున్న ప్రకారంగా. ఇంకొక విషయం ఏమిటంటే, ఐగుప్తు నుండి తన ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించిన దేవుడు ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళడం ఏమిటి? ఇజ్రాయిల్ ఎవరో కూడా ఐగుప్తులోనే ఉండాలనుకోరు. వ్యాపారం కొరకు వెళ్ళి వస్తూ ఉంటారేమో కానీ అక్కడే స్థిర నివాసులై ఉండాలని అనుకోరు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికే రావాలి, అక్కడే నివసించాలి, అక్కడే జన్మించాలి, అక్కడే జీవించాలి, అక్కడే పాతి పెట్టబడాలి అని అనుకుంటారు. అది వారికి గొప్ప భాగ్యమని వారు నమ్మకం. కనుక ఐగుప్తు దేశంలో ఎవరు ఉండాలని అనుకోరు. కానీ ఇక్కడ అలాంటిది యేసు ప్రభు పుట్టిన తోడనే శుద్ధి దినములు తీరిన తర్వాత, దేవాలయంలో దేవునికి ప్రతిష్ఠ చేయబడిన తర్వాత ఐగుప్తు దేశానికి పంపబడుతున్నాడు. అక్కడ కొంతకాలం ఉండి మరలా పిలువబడ్డాడు ఐగుప్తు దేశం నుండి. అది ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు, అంటే దేవుని యొక్క వాక్యానుసారముగా యేసుక్రీస్తు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడి నుంచి పిలిచినప్పుడు మరలా వచ్చాడు. దేవుని యొక్క వాక్యానుసారం, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించే ఇష్టం మనకు ఉండాలి. అది యేసు ప్రభు ఇక్కడ మనకు చూపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడమే మన ధ్యేయం. అంతకు మించింది ఏది లేదు. మన బాధ్యత కానీ మనకు ధ్యేయము కానీ, మనకు కష్టమైన నష్టమైన ఇష్టమైన ఏ పరిస్థితుల్లోనైనా తూచా తప్పకుండా అనుసరించాల్సింది దేవుని వాక్యమునే.
హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని. హోషేయ ప్రవక్త ద్వారా చెప్పిన ఆ మాట యేసు ప్రభు అనుసరించి ఐగుప్తు దేశానికి వెళ్ళడం జరిగింది. పిలిచినప్పుడు ఐగుప్తు దేశానికి నుంచి రావడం జరిగింది. శిశువుగా ఉన్నప్పుడే యేసు ప్రభు యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యం నెరవేర్పు అనేది మనం చూస్తూ ఉన్నాం. బాలుడిగా ఉన్నప్పుడే కాదు, శిశువుగా ఉన్నప్పుడే దేవుని యొక్క మాట యథార్థం చెప్పినది చెప్పినట్టు జరుగుతుంది. అలాగే మనం కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. 119వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుందాం. 119వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుతాను, చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూసారా? ఆహా, నీ కట్టడలు అనుసరించున్నట్లు నా హృదయం స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తే ఎంతో మేలు, అంత మేలు. దేవుని యొక్క వాక్యాన్ని విభేదించేటటువంటి మాటలు పెద్దలు చెప్పినా, పాస్టర్లు చెప్పినా, జ్ఞానులు చెప్పినా, ప్రధానులు చెప్పినా వినరాదు. వారిని మించిన మాట దేవుని మాట. దానియేలుకి ఒకవైపున దేవుని మాట, మరొక వైపున రాజు ఆజ్ఞ. ఇరుకునబడ్డాడు దానియేలు. 1 నెల రోజులు ఏ మనిషి కూడా ఏ దేవుని యొద్ద కానీ ఏ మనిషి యొద్ద కానీ ఏమీ మనవి చేయకూడదు. చేసిన వారు సింహాల గుహలో పడవేయబడతారు. ఇరుకున పడ్డాడు దానియేలు. ఒకవైపున దేవుని మాట, మరొక వైపున రాజు మాట. దానియేలు ఎవరి మాటకి ప్రాముఖ్యతనిచ్చాడు? సింహాల గుహలో పడవేయబడినా పర్వాలే, సింహాసనం పోయినా పర్వాలే, నా దేవుని మాటను నేను అనుసరిస్తానని తీర్మానం చేసుకున్నాడు. ఎంత మేలు పొందుకున్నాడు? సింహాల మధ్య ఒక రాత్రంతా క్షేమంగా ఉన్నాడు. తిరిగి పైకెత్తబడ్డాడు, అత్యున్నతమైన సింహాసనానికి హెచ్చించబడ్డాడు. అంత మేలు. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించడం చిన్నప్పటి నుంచే మన బిడ్డలకి దేవుని యొక్క వాక్యాన్ని, వాళ్ళకి మాటలు, కొంతమంది అక్షర జ్ఞానం పలక బలము తెచ్చి మొట్టమొదట అమ్మ అనే అక్షరాలు రాసి నేర్పిస్తారు. అమ్మ అనమని, మొదటి మాట అమ్మ అనాలని. కొంతమంది మంచి క్రైస్తవులు యేసు అనే పలక మీద యేసు అని చెప్పి ఆ మాటలు పలికిస్తారు. మొట్టమొదటి మాట నేను పలికిన మాట అమ్మా. ఎంతమంది యేసు అనే మాట పలికారు మొట్టమొదట? మన తల్లిదండ్రులకి అంత జ్ఞానం లేదు అప్పుడు. కానీ ఇప్పుడు మనం జ్ఞానం తెచ్చుకున్నాం కదా, మన బిడ్డలకి ఇక నుంచి అమ్మ కాదు, తల్లి అయినా నిన్ను మరచునేమో కానీ నేను నిన్ను మరునని చెప్పినటువంటి యేసు అనే పదాన్ని నేర్పిద్దాం, పలక బలపొందేద్దాం. యేసు అని పలికిద్దాం. ఆ మనస్సాక్షి, మంచి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన చిన్న బిడ్డడు నోటి ద్వారా యేసు అని పలకడం ఆ బిడ్డకి ఎంతో ఆశీర్వాదం. మొదటి మాట యేసే. యేసే భగవన్నామం. ఎంత మంచి పాట. మరి జ్ఞాపకం చేసుకోవడానికి, మననం చేసుకోవడానికి, పలకడానికి యేసు అనే నామం మధురమైన నామం. యేసు నామామృతము మాకెంతో రుచి అయ్యా. ఎంత రుచి మన బిడ్డలకి, మన మల్లమన్లు మనవరాళ్ళకి. అమ్మ కాదు, అవ్వ కాదు, తాత కాదు, కానీ యేసు అనే మాట మనకు లేదు ఆ భాగ్యం.
ఇప్పుడు తెలుసుకుందాం, మన బిడ్డలకి ఆ భాగ్యం వారికి కలుగజేద్దాం. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించి చిన్నప్పటి నుంచే యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడే ఆయన జీవితంలో దేవుని యొక్క వాక్యం నెరవేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక సందర్భం కూడా చూడండి, దేవుని యొక్క వాక్యం ఎంత స్థిరమైనదో. 16వ వచనం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు, ఏ జ్ఞానులు? తూర్పు దేశపు జ్ఞానులు. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలు అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొలకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇక్కడ కూడా వాక్యాన్ని అనుసరించి అక్కడ సంఘటన జరిగినట్లుగా మనం చదువుతున్నాం. రామాలో అంగలార్పు, ఇది ఎక్కడ ఉంది? ఎక్కడ రాశాడట? ఇర్మియా గ్రంథం అని అంటున్నాడు ఇక్కడ. అప్పటికి ఈ నూతన నిబంధనలో ఈ మాటలు రాసేసరికి గ్రంథానికి వచనాలు అధ్యాయాలు లేవు కాబట్టి ఇక్కడ అధ్యాయాలు వచనాలు చెప్పలే, గ్రంథం పేరు చెప్పాడు, ఇర్మియా గ్రంథం అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఎక్కడుంది? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనంలో ఉంది ఈ ప్రవచనం. కాబట్టి ఐగుప్తుకి వెళ్ళిందేమో హోషియా ప్రవక్త చెప్పిన మాట ప్రకారంగా యేసు ప్రభు ఐగుప్తుకి వెళ్ళి మళ్ళీ రావడం జరిగింది. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్పిన వాక్యం యొక్క నెరవేర్పులో భాగంగా ఇక్కడ 2 సంవత్సరాల పిల్లల్ని, మగపిల్లల్ని వధించడం జరిగింది. రామ అంటే ఉన్నత స్థలము అని అర్థం. అది బెన్యామీనీల పట్టణం, వారి స్వాస్థ్యములోని పట్టణం. కాబట్టి ఆ యొక్క రామాలో అంగలార్పు యెరూషలేముకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ రాహేలు సమాధి కూడా ఉంటుంది. రాహేలు యొక్క పిల్లలు అంటే రాహేలు అక్కడ సమాధి చేయబడింది కనుక, అది బెన్యామీనీల స్వాస్థ్యము గనుక, అక్కడ ఉన్నవారంతా రాహేలు సంతతి గనుక రాహేలు తన పిల్లల విషయమై ఏడుపుతూ అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా కూడా ఆ యొక్క దుర్ఘటన జరిగింది. ముందుగానే చెప్పాడు అక్కడ ఏమేమి దుర్ఘటనలు జరుగుతాయో, ఏమేమి మంచి సంఘటనలు జరుగుతాయో ముందుగా చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని మాటలో అక్షరమైన తప్పిపోదు, భూమి ఆకాశమైన గతించునేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించవు అని స్థిరముగా చెప్పాడు దేవుడు. కనుక ఇర్మియా ద్వారా చెప్పినటువంటి లేఖనంలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సంఘటన జరగడం అనేది జరిగింది. అలాగే మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 119వ కీర్తన 101వ వచనం చదువుతున్నాను. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకునుచున్నాను. దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదమును తొలగించుకునుచున్నాను. ఎందుకట? నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు. మన పాదాలు దుష్ట మార్గములో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం సాధ్యపడదు. దేవుని వాక్యాన్ని అనుసరించాలంటే మన పాదములు దుష్ట మార్గములో ఉండరాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే కీర్తన 130వ వచనం చదువుతున్నాను. నీ వాక్యములు వెల్లడిగడతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని యొక్క వాక్యం చూడండి, తెలివి కలిగిస్తుంది, దుష్ట మార్గములో నుంచి మన పాదములను తప్పిస్తుంది. అలాంటి శక్తి కలిగినది దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని మనం అనుసరించి జీవిస్తే మనకు క్షేమమే. మనకు వ్యతిరేకమైన ప్రజల మధ్య కూడా మనకు క్షేమమే. మనకు వ్యతిరేకమైన చట్టాల్లో కూడా మనకు క్షేమమే. ఎప్పుడు? దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు. సముద్రంలో పడి వెళుతూ ఉన్న మనకు క్షేమమే. సింహాల మధ్య పడవేయబడిన మనకు క్షేమమే. క్షామకాలంలోనైనా మనకు క్షేమమే. కాకుల ద్వారా దేవుడు పోషిస్తాడు.
దేవుని యొక్క వాక్యం మనకు క్షేమం ఇస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటే క్షేమములోనైనా క్షేమమే, శత్రువుల మధ్య కూడా క్షేమమే, సింహాల మధ్య కూడా మనకు క్షేమమే. అలాంటి శక్తినిచ్చేది, అలాంటి తెలివిని జ్ఞానాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చక్కగా చెప్పబడిన మాట. మళ్ళా చదువుతున్నాను చూడండి. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మానాలి. దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నివసించాలంటే మనలో కల్మషం ఉండకూడదు. నిష్కల్మషమైన హృదయం కలిగిన వారమై ఉండాలి. కల్మషము, కపటం అనేది ఉండకూడదు. ఉంటే దేవుని వాక్యం ఉండదు. దేవుని వాక్యం ఉండాలంటే కపటము, కల్మషము తొలగించుకోవాలి. విర్రవీగుచున్న దుష్టత్వమును కూడా తొలగించుకోవాలి. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆత్మలను రక్షించేటటువంటి శక్తి దేవుని వాక్యములో ఉంది. ఇదేదో అక్షర రూపంలో ఉంది అనుకుంటున్నాం. పేపర్ మీద అక్షర రూపంలో ఉంది. దాన్ని మన జీవితంలోనికి స్వీకరిస్తే మన ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యముగా పనిచేస్తుంది. మనకు తెలివినిచ్చే వాక్యముగా పనిచేస్తుంది. మనకు క్షేమములో నడిపించే వాక్యముగా పనిచేస్తుంది. కంటికి కనబడేది అక్షర రూపంలోని దేవుని వాక్యమే. జీవితంలో మనకు అనిపించేది శక్తి కలిగినటువంటి వాక్యముగా అనిపిస్తుంది. చదివి లేక వినినప్పుడు హృదయంలో భద్రపరుచుకొని తీర్మానం చేసుకోవాలి, నేను ఈ దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తాను. ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా నేను జీవించాను, నేనేమేలు పొందుకోలేదు, పాడైపోయాను. ఇక నుంచైనా దేవుని వాక్యాన్ని తూచా తప్పకుండా అనుసరిస్తానని తీర్మానం చేసుకుంటే అట్టివారిలో దేవుని యొక్క వాక్యం బలముగా పనిచేస్తుంది. సమస్త క్షేమాలు ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, తెలివినిస్తుంది, సత్య మార్గములో నడిపిస్తుంది. అంతేకాదు మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, 19 నుంచి 23 వరకు మనం గమనిస్తే, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణమదీయ చూస్తుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదాయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ జరిగాను. ప్రవక్తలు చెప్పిన ప్రకారమే మరలా అక్కడి నుంచి నజరేతుకి రావడం. ఆయన నజరేతువాడు అని అనబడాలని ప్రవక్త చెప్పాడు. ఐగుప్తులో నా కుమారుని పిలుస్తును అనే వాక్యానికి ఏ ప్రవక్త చెప్పాను? ఏ ప్రవక్త? హోషేయ. అలాగే ఇర్మియా ఏం చెప్పాడు? రామాలో అంగలార్పు అన్నాడు, అది ఇర్మియా చెప్పాడు. మరి ఇక్కడ నజరేతువాడు అనబడును అనే వాక్యం ఉంది కదా, ప్రవక్త చెప్పాడని ఉంది కదా, ఏ ప్రవక్త చెప్పాడో మనకు తెలియదు. అసలు నజరేతు అనే పదమే పాత నిబంధనలో లేదు. ఏ ప్రవక్త చెప్పాడో నేను తరచి చూశాను, ఏ ప్రవక్త చెప్పాడో లేదు. బైబిల్లో అయితే పాత నిబంధనలో ఆయన నజరేతువాడు అని అనబడును అనేటువంటి మాట పాత నిబంధనలో ఎక్కడ లేదు. అసలు నజరేతు అనే పదమే, నాజీర్ అనేది ఉంది కానీ నజరేతు అనే పదమే లేదు. కానీ మిస్ అయింది అంతే. ఉంది అన్నాడు కాబట్టి నూతన నిబంధనలో ఏదో ప్రవక్త చెప్పి ఉండాలి. దాన్ని ఇక్కడ కెననైజేషన్ చేశారు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని గ్రంథాలు, ఫలానా గ్రంథాలు ఉండాలా, కెననైజేషన్ అంటే ప్రామాణిక గ్రంథాలన్నీ సమకూర్చి పెట్టారు కదా, అందులో ఎక్కడో మిస్ అయి ఉండొచ్చు. ఈ బైబిల్ యొక్క కూర్పుని, దాని చరిత్రను అర్థం చేసుకుంటే ఈ సత్యాన్ని కూడా మనం అంగీకరించగలుగుతాం. కాబట్టి ఇక్కడ నేను మీకు ఏ ప్రవక్త చెప్పాడో నేను మీకు చూపించలేకపోతున్నాను ఈ విషయంలో. అయితే నజరేతు అనే పదము అర్థం
చెడ్డది. నజరేతు అంటే చెడ్డది. ఇంకా చరిత్రలోనికి వెళితే రోమా సైనికులు అక్కడ ఉండేవారు ఆ నజరేతు పట్టణంలో. కాబట్టి ఆ పట్టణం అంతా ఒక రకంగా సైనిక పాలన నడిచేది, దౌర్జన్యం నడిచేది. అక్కడ చెడ్డ విషయాలు ఎక్కువగా ఉండేవి. కనుక ఫిలిప్పు నతానియాని పిలిస్తే నజరేతుడు వాడైన యేసుని దగ్గర రావాయి అంటే నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా అంటాడు. ఎందుకని నజరేతు అంటేనే చెడ్డది, అక్కడ దౌర్జన్యాలు ఎక్కువ, చెడు విషయాలు ఎక్కువ, అక్కడ ప్రజలు చెడ్డవారు, ఆ నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అడిగాడు నతానియేలు. కాబట్టి ఇక్కడ వాక్యానుసారంగానే యేసు ప్రభు చెడ్డది అయినా సరే నజరేతుకి వెళ్ళాడు, నజరేతు వాడని అనబడ్డాడు. ఒకరి ద్వారా అనబడ్డా? మార్కు సువార్త 1వ అధ్యాయం 23-24 వచనాలు చూస్తే దయ్యాలు చెబుతున్నాయి, నజరేయుడని యేసు మాతో నీకేమి పని. దయ్యాలు చెబుతున్నాయి, నజరేయుడైన యేసు మాతో నీకేమి పని. మత్తయి 21:11 చెబుతున్నారు ప్రజలు, నజరేయుడైన యేసు అని అంటున్నారు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో దేవదూత చెబుతున్నాడు, మీరు నజరేయుడైన యేసుని వెతుకుతున్నారని మాకు తెలుసు అని అంటున్నాడు దేవదూత. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో పిలాతు శిలువ మీద యేసు ప్రభుకి నజరేయుడైన యేసు అనే విలాసము రాయించాడు. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 4-5 వచనాల్లో యేసు ప్రభు పట్టుకోవడానికి వచ్చిన సైనికులతో అన్నాడు, మీరు ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసుని అంటే ఇదిగో నేనే ఆయన అన్నాడు. యేసు ప్రభు ఒప్పుకున్నాడు, నేను నజరేయుడైన యేసుని అని. దేవదూతలు చెప్పారు ఆయన నజరేయుడైన యేసుని మీరు వెతుకుతున్నారని. దయ్యాలు చెప్పాయి, ప్రజలు చెప్పారు. ఆయనకి నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు అనేటటువంటి పేరు స్థిరమైపోయింది. నజరేయుడు అంటే మళ్ళీ నజరేతు అంటే చెడ్డదే, అక్కడ చెడ్డవారే. ఐగుప్తులో వద్దని చెప్పాడు, తన ప్రజలు తీసుకొచ్చాడు. మరి ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడు? నజరేతు అంటే చెడ్డది, అక్కడే వాళ్ళు చెడ్డవాళ్ళు, అక్కడ ఎందుకు ఉన్నాడు అంటే ఒక విషయం చెప్తాను వినండి. యేసుప్రభు అన్నాడు, నా పేరట అనేక మంది వస్తారు, మీరు జాగ్రత్త అన్నాడు కదా. అట్లాగే యేసు పేరట అనేక మంది వస్తారు. గత దినాల్లో వచ్చారు, వెళ్ళిపోయారు, ఇంకా వస్తున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడో ఉన్నాడు, నేనే యేసుని చెప్పుకునే ఆయన భ్రష్టు పట్టినటువంటి వ్యక్తి. వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంకా వస్తారు. అయితే నిజమైన యేసు ఎవరు అని తెలుసుకోవడానికి ఇవన్నీ గుర్తులు. ప్రవచనం ప్రకారంగా ఆయన యొక్క జీవితం ఉండాలి. ఎవరైనా సరే నేనే యేసు అని చెప్పుకుంటే వాడు యూదుడై ఉండాలి, బెత్లెహేములో జన్మించి ఉండాలి, ఐగుప్తుకి వెళ్ళి తిరిగి రావాలి, నజరేతులో జీవించాలి, యెరూషలేములో చనిపోవాలి. ఈ 5 గుర్తులు ఉండాలి. క్రీస్తు ఈరోజు వస్తాడు, చివరిగా నేనే మెస్సియా అని అంటాడు. వాడి యొక్క చరిత్ర తీస్తే ఈ 5 గుర్తులు ఉండవు. ఈ 5 గుర్తులు చూపించాడు. వాడు యూదుడే అయి ఉంటాడు. లేఖన ప్రకారంగా రాబోయే క్రీస్తు అనేది యూదుడే. మీకు వాక్యం తర్వాత చూపిస్తాను. యూదుడై ఉంటాడు, కానీ వాడు బెత్లెహేములో జన్మించి ఉండాలిగా, ఐగుప్తుకి వెళ్ళి వచ్చి ఉండాలిగా హోషేయ చెప్పిన ప్రకారంగా. మరి అప్పుడు రామాలో అంగలార్పు జరగాలిగా, ఇర్మియా చెప్పిన ప్రకారంగా, ప్రవక్త చెప్పిన ప్రకారంగా నజరేతుడు వాడై ఉండాలిగా. ఇవన్నీ చూపించుకోలేడు. ఇవన్నీ మనకి ఎందుకు ఇచ్చాడంటే నిజమైన క్రీస్తు ఎవరో అర్థం చేసుకుని అనుసరించడానికి ఇవన్నీ ఇచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఐగుప్తుకి వెళ్ళాడు, ఎందుకు ఇజ్రాయెల్ని అక్కడి నుంచి నడిపించాడు, ఎందుకు నజరేతులో ఉన్నాడు, ఇవన్నిటికీ ఆన్సర్ అదే. క్రీస్తులు అని చెప్పుకునేవారు ఎవరు ఈ గుర్తులు చూపించుకోలేరు. అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, మన జీవితాల్లో ఏదో కొన్ని వాక్యాలను మనం అధిగమించే వారముగా ఉంటాం. కొన్ని ఉదాహరణగా జ్ఞాపకం చేసుకుంటే, తల్లిదండ్రులను సన్మానించుడి. బిడ్డలు తల్లిదండ్రులు బాధ పెట్టేవారుగా ఉండొచ్చు. ఆ వాక్యాన్ని వారు అధిగమించిన వారు అవుతారు. తీర్మానం చేసుకోండి, తల్లిదండ్రులు మేము గౌరవిస్తాం, సన్మానిస్తాం, ప్రేమిస్తాం, వారి మాట ప్రకారంగా నడుచుకుంటాం. తీర్మానం చేసుకోండి. అలాగే కొంతమంది బిడ్డల్ని తల్లిదండ్రులు కష్టపెడుతుంటారు. తల్లిదండ్రులు తీర్మానం చేసుకోండి, మీ బిడ్డల్ని కష్టపెట్టొద్దు అన్నాడు దేవుడు. వారిని దైవికంగా పెంచమన్నాడు. తీర్మానం చేయండి బిడ్డల్ని ఇంకా దేవుళ్ళు నడిపించడానికి. తర్వాత కొంతమంది
భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టబాకండి మీ భార్యలని. అలాగే అమ్మలారా మీ భర్తలకు మీరు లోబడి ఉండుడి. ఇక్కడ గమనించారా, చదువుకున్న దగ్గర 3 సార్లు యోసేపుకి స్వప్నంలో కనబడి చెప్పాడు దేవుడు. ఎందుకని? మరియమ్మకి ఎందుకు చెప్పలా? యోసేపుకి ఎందుకు చెప్పాడు? స్త్రీలు చెప్పండి, స్త్రీలు ఆలోచన చేయండి. యజమానుడు, అది దేవుడు మిమ్మల్ని దీవించుగాక. యోసేపు యజమానుడు కనుక యోసేపుకి చెప్పాడు. ఒక కుర్రోడు అంటాడు, హాగర్కేమో శారా చెప్పినట్టు వినమన్నాడు, అబ్రహాం కూడా శారా చెప్పినట్టు వినమన్నాడు. ఎందుకయ్యా అంటే దేవుడు కూడా అబ్రహాంను ఒప్పించలేక చెప్పాడంట. అంటే శారా అంత గయ్యాళిదన్నమాట వాడి దృష్టిలో. నేను కూడా ఒప్పించలేనా శారా, నువ్వు లోబడిపో అబ్రహామా, హాగర్ నువ్వు కూడా నేను నా మాట కూడా ఎందుకు అటు చెప్పాడా? కొడుకుని బలిమని అబ్రహాం ఎందుకు చెప్పాడు? యజమాని గనుక. అందుకే యోసేపు 3 పర్యాలు స్వప్నంలో కనబడి యోసేపుకే చెప్పాడు. యోసేపు పొమ్మంటే వచ్చింది మరి అమ్మ వెంటనే లోబడి. నిష్ఠూర పెట్టబాకండి భార్యని భర్తలు, భర్తలను భార్య. ఈ చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక సేవకుడు మీటింగ్కి వెళ్ళి 1 గంట దాకా వాక్యం చెప్పి పాటలు పాడి అందరికీ ప్రార్థన చేసి అలిసిపోయి ఇంక భోజనం చేయడానికి కూడా ఓపిక లేక అలిసిపోయి పడుకొని మంచి నిద్ర పట్టబోతుందంట. అప్పుడు ఫోన్ వచ్చిందంట 1 గంటకి, రాత్రి 1 గంటకి. హలో అని ఫోన్ వచ్చిందంట. ఈయన ఫోన్ తీసుకోవడానికి ఇష్టం లేకపోయినా కూడా ఇదేదో లేడీస్ స్వరంలాగా ఉందనుకొని ఏం అవసరం అని చెప్పి తీసుకొని హలో అనేసరికి ఆ అమ్మగారు రెండోసారి హలో అనిందంట. ఈ సేవకుడు తీసుకొని ఎవరమ్మా అన్నాడంట. నేను అనిందంట. అయ్య బాబోయ్, నేను వసంతనండి, మీరు ప్రార్థన చేసి కువైట్కి పంపించారు కదా, నేనండి అనిందంట. అమ్మ నీ మొరట మాటలు మార్చుకోమన్నాను కానీ ప్యాషన్ మాటలు నేర్చుకోమన్నానా అన్నాడంట. కువైట్లో ఉండే వాళ్ళకి ఆ టైం అనుకూలం, ఇక్కడ మనకి అది అనుకూలం కాదు. కాబట్టి మనం ఒకరిని ఒకరు నిష్ఠూర పెట్టే వాళ్ళంగా ఉండకూడదు, దేవుని వాక్యాన్ని అనుసరించే వారముగా ఉండాలి. 119వ కీర్తన 81వ వచనంలో నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించినది. 119:17 నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. 119:57 నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కీర్తనకారుడు చేసిన తీర్మానం, దేవా నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటాను. ఎప్పుడైనా చేసామా తీర్మానం? ఇది దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి తీర్మానం చేసామా? ఎన్నెన్నో తీర్మానాలు మనము, అది అవ్వాలి, ఇది అవ్వాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఎన్నో తీర్మానాలు. ఒక్క తీర్మానం, దేవా నీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తాను. ఈ తీర్మానం ఎందరైతే చేస్తారో వాళ్ళందరికీ క్షేమమే, వారందరికీ ఆశీర్వాదమే. కీర్తనకారుడు చేశాడు తీర్మానం, దేవుని చేత దీవించబడ్డాడు, హెచ్చించబడ్డాడు, ఘనపరచబడ్డాడు. దేవుని వాక్యాన్ని అనుసరించుటలో అంత ఉంది, అంత క్షేమం ఉంది, అంత సంతోషం ఉంది, అంత భాగ్యం ఉంది. దేవుని వాక్యం ఎందుకు చెప్పాడు? మనం కష్టపడడానికి కాదు, మనం క్షేమంగా సంతోషంగా దీవించబడ్డానికి చెప్పిన మాటలు అవి. అందుకని ఆ వాక్యం మీద భక్తులు అంత శ్రేష్టమైన అనుభవాలు చెప్పారు. ఆయన చెప్పాడు, ఆమె చెప్పింది, వారు చెప్పారు, అవి కాదు, దేవుడు చెప్పాడా లేదా? దేవుడు ఏం చెప్పాడు? బైబిల్లో చెప్పింది మనం నమ్మాలి, భక్తులు చెప్పింది కూడా వద్దు. భక్తులకి మించింది బైబిల్. కాబట్టి బైబిల్ ఏం చెప్పింది దాని ప్రకారం మన జీవితాన్ని నడుచుకోవాలి. బైబిల్ చెప్పినట్టు మనం మాట్లాడాలి, మన మాటలు బైబిల్ చెప్పినట్టుగా ఉండాలి, మన క్రియలు బైబిల్ చెప్పినట్టుగా ఉండాలి, మనకు ఆశలు బైబిల్ చెప్పినట్టుగా ఉండాలి. పైన వాటి మీదనే ఆశ పెట్టుకునేది, భూలోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. పరలోకమందే మన దృష్టి, పరలోకమే మన గమ్యం. మొదట మీరు పరలోకమును, ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఈ జీవితానికి అవసరమైనవన్నీ. ఇన్ని వాక్యాలు దేవుడు మనకు రాయించి ఇస్తే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? చదువుకోవడానికేనా? చదివి మర్చిపోవడానికేనా? విని మర్చిపోవడానికేనా?
అయితే అట్టివారు తమ్మును తామే మోసపుచ్చుకున్నవారని యాకోబు చెబుతున్నాడు. ఎవరైతే వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారు 30 60 100 క్రియలో ధన్యులవుతారు. యేసు ప్రభుని గురించి గొల్లలు జ్ఞానులు వచ్చి చెప్పిన మాటలు, సిమియోను ఆ యొక్క ప్రవక్త చెప్పిన మాటలన్నీ మరియా హృదయంలో భద్రపరచుకొనుచూ ఉండేను. హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయం నిండా దేవుని వాక్యం ఉండాలి. హృదయంలో దేవుని వాక్యం ఉంటే నోట్లోంచి ఏమొస్తుంది? హృదయంలో నిండి ఉండు దాన్ని బట్టే నోరు మాట్లాడను కదా. మన నోరు దీవెనకరంగా ఉండాలంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. శుక్రవారం చదువుకున్న రోమాపత్రిక 3వ అధ్యాయంలో వారి గొంతు తెరచిన సమాధి, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నాలుక మోసము చేయును. మన నోరు అంత కంపు కొడుతుంది హృదయంలో దేవుని వాక్యం లేకపోతే. ఎవరి హృదయంలో వాక్యం లేదో వాళ్ళ ఇంటికి పోయి పెద్ద అద్దం ముందర నోరు అని తెరిచి చూడండి. మీ గొంతు తెరచిన సమాధి ఒకటిగానే ఉంటుంది. మీ పెదాలు బాగా సాపి చూడండి, సర్ప విషయం ఎంత ఉంటుంది. జ్ఞాన నేత్రాలతో చూడండి, బైబిల్ చెప్పుతున్న మాట. కాబట్టి మన నోరు శుభ్రంగా దీవెనకరంగా ఉండాలంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం బాగా చదవండి చదవండి చదవండి. వాటిని మనసులో భద్రపరచుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. దేవా, నీ ఎదుట పాపం చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చేతిలో కాదు, హృదయంలో. హృదయంలో ఉండే వాక్యం పాపం చేయకుండా మనం అడ్డుకుంటుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, క్షేమకరమైన మార్గంలో నడిపిస్తుంది. చేతిలో ఉన్న వాక్యం కాదు, చేతిలో ఉన్న బైబిల్ కాదు, మనస్సాక్షిలో ఉన్న ధర్మశాస్త్రం. హృదయంలో ఉండే వాక్యం మన భవిష్యత్తుని భద్రపరుస్తుంది, మన భవిష్యత్తుని జాగ్రత్త చేస్తుంది. యేసు ప్రభు శిశువుగా ఉన్నప్పుడు అదే చూపిస్తున్నాడు. వాక్యానుసారి అయినటువంటి యేసు చివరి దినాల్లో కూడా అన్నాడు, నా తండ్రికి విరోధంగా నేను ఏమి చేయను, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానన్నాడు. అట్టి యేసుని మనం అనుసరించు వారముగా మనము కూడా దేవుని చిత్తాన్ని అనుసరించు వారముగా, దేవుని వాక్యాన్ని అనుసరించు వారముగా జీవించబద్దులమై ఉన్నాము. తీర్మానం చేసుకుందాం. ఎవరికి వారు పరీక్ష చేసుకోండి. ఏ ఏ వాక్యాలు అతిక్రమిస్తున్నారో ఇక నుంచి ఆ వాక్యాలకు విధేయులమై జీవిస్తామని తీర్మానం చేసుకోనండి. దేవుడు అట్టి వారిని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచిన ప్రభువా, మా హృదయం నిండా నీ వాక్యాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి, హృదయంలో నింపబడిన నీ వాక్యం మా నోటి నిండా ఉండులాగున ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఏ వాక్యాలు మేము అతిక్రమిస్తున్నామో ఇక నుంచి ప్రభువా, ఆ వాక్యాలన్నిటినీ మేము నా తండ్రి విధేయులమై జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నాం ప్రభువా. ఆటంకాన్ని తొలగించండి. మా బ్రతుకు పర్యంతం నీ వాక్యానుసారమైనదిగా ఉండులాగున ఆశీర్వించి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.